హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజెస్‌కి అండ్ డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నా. ముందుగా న్యూస్ పేపర్ తీసుకొని దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రం, కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. సెంటర్‌లో క్లాత్ టైట్‌గా ఉంటేనే నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేకపోతే ముడతలుగా ఉండి క్లాత్ చెదిరిపోయి వర్క్ పర్ఫెక్ట్‌గా రాదు. క్లాత్‌ని స్లోగా టైట్ చేసుకోండి. మనం ఈ వీడియోలో ఈ డిజైన్‌ని ఏ విధంగా డ్రా చేసుకుని అండ్ నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేశాను. మీరు చాక్ పీస్‌తో లేదా వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్‌తో నెక్ చుట్టూరు ఈ విధంగా 5 లైన్స్ కింద డ్రా చేసుకోవాలి. మీకు కావాలంటే 7 లైన్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. లేకపోతే 9 లైన్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. సింపుల్‌గా కావాలంటే 5 లైన్స్ ఈ విధంగా నెక్ చుట్టూరు డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ మీద అయితే ముందుగానే డిజైన్ని డ్రా చేసుకున్న తర్వాతే ఎంబ్రాయిడింగ్ ఫ్లేమ్‌ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్‌కున్న డిజైన్ని డ్రా చేస్తున్నాను. ఈ డిజైన్ని మీరు ముందుగా అట్ట మీద డ్రా చేసుకుని ఆర్క్ షేప్లో కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకుని తర్వాత అట్టతో డ్రా చేసుకుంటే అన్ని డిజైన్స్ ఒకే షేప్లో పర్ఫెక్ట్గా వస్తాయి. అట్టతో ఏ విధంగా డ్రా చేసుకోవాలో నా ముందు వీడియోస్లో క్లియర్గా చూపించాను. మీరు ఒక 2-3 వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా మీరు 7 లైన్స్ని కూడా డ్రా చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఎంబ్రాయిడరీ సిల్క్ రీల్ని తీసుకోండి. శారీ మీద అయితే శారీ కలర్ కాంబినేషన్ బట్టి 2 కలర్స్ని తీసుకోండి. నేను డార్క్ గ్రీన్ తీసుకున్నాను. సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని తీసుకుని నార్మల్ మిషన్ రీల్ని బాబిన్కి ఎక్కించుకోవాలి. బాబిన్కి నార్మల్ మిషన్ రీల్ని ఎక్కించుకోవాలి. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. పైన మాత్రం ఎంబ్రాయిడరీ సిల్క్ రీల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు దారం లూజ్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. కింద సైడ్ బాబిన్లో దారం సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. దాన్ని లూజ్ అండ్ టైట్ చేయనవసరం లేదు. పైన మాత్రం లూజ్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. దారం లూజ్గా వస్తేనే దారం తెగిపోకుండా ఎంబ్రాయిడరీ వర్క్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మిషన్కున్న పాదాన్ని సెపరేట్ చేసుకోవాలి. ప్లేట్ని ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకుని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో చూసేటప్పుడు నేను ఏం చెప్తున్నానో కూడా వినండి, మీకు డౌట్స్ రావు. నేను చూపించిన విధంగా ఫస్ట్ స్ట్రైట్ లైన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇది ఒక 4 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ లూజ్గా ఉంటే ఈ విధంగా చెదిరిపోతుంది. అందుకే క్లాత్ని టైట్గా పెట్టుకోండి. క్లాత్ని టైట్గా పెడుతుంటే క్లాత్ షేడ్స్ వస్తుంది అంటున్నారు. క్లాత్కి షేడ్స్ రాకుండా ఉండాలంటే దానికి ఎంబ్రాయిడింగ్ చక్రానికి ఫ్లేమ్ చుట్టూరు టేప్ని వేసుకోవాలి. లేకపోతే థ్రెడ్ని కూడా చుట్టుకోవచ్చు. అలా చేసుకుంటే క్లాత్ షేడ్స్ రాకుండా ఉంటుంది. టైట్ చేసినాను. సింగిల్ కలర్ కావాలంటే ఈ విధంగా 5 లైన్స్ని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకా హెవీ కావాలంటే 7 లైన్స్ స్టిచ్ చేసుకోండి. నేను సెకండ్ ఫ్లవర్ని స్టిచ్ చేస్తున్నాను. సింగిల్ కలర్ కాంబినేషన్ కావాలంటే ఈ విధంగా ఓన్లీ 1 కలర్తో ఫిల్ చేసుకోవచ్చు. మీకు 2 కలర్ కాంబినేషన్తో ఫిల్ చేసుకోవాలంటే నెక్స్ట్ ఫ్లవర్ స్టిచ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కింద సైడు నేను హ్యాండ్స్ డిజైన్ని గ్రీన్ కలర్తో స్టిచ్ చేసి చూపిస్తున్నాను. మనం ఒక కలర్లో స్టిచ్ చేసుకున్నప్పుడు ఆ కలర్తో డిజైన్ చేయవలసిన డిజైన్స్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాతే ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ కలర్ని మార్చుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలర్తో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి గ్రీన్ కలర్తో స్టిచ్ చేయవలసిన డిజైన్ని స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ కలర్ని ఇది కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా క్రాసింగ్స్కి ఫిల్ చేసుకోవచ్చు లేదా స్ట్రైట్గా కూడా ఫిల్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా ఫిల్ చేసుకోవచ్చు. ముందుగా ట్రై చేసిన వాళ్ళు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే ఎంబ్రాయిడింగ్ వర్క్ రాదు. దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే వర్క్ చేయడం పర్ఫెక్ట్గా వస్తుంది. వర్క్ ఈ విధంగా కనిపిస్తుంది. సేమ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ మగ్గం వర్క్ లాగానే కనిపిస్తుంది అండ్ పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్ వర్క్ లాగానే కనిపిస్తుంది. కింద సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇలా గ్రీన్ కలర్తో చేసుకోవాల్సిన ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకున్న తర్వాత నేను ఎల్లో కలర్ని తీసుకున్నాను. ఎల్లో కలర్ని డబల్ షేడ్ అంటే 2 కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను. వీటి మధ్య గ్యాప్లో ఎల్లో కలర్తో లైన్ని ఒక 4 టైమ్స్ ఇచ్చేసుకోవాలి. మీకు ఎంత వెడల్పు కావాలంటే అన్ని టైమ్స్ ఇచ్చేసుకోవచ్చు. నేనైతే లైన్ని ఒక 4 టైమ్స్ ఇచ్చేస్తున్నాను. లైన్ ఫస్ట్ మనం ఏ లైన్స్ ఇచ్చేస్తామో ఆ లైన్ మీదే మిగతా 3 లైన్స్ రావాలి. పక్క సైడ్కి రాకుండా సేమ్ ఆ లైన్ మీద వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. అలా ఉంటేనే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. పక్క సైడ్కి వెళ్తే వర్క్ నీట్గా ఫినిషింగ్ కనిపించదు. సో సేమ్ ఫస్ట్ లైన్ ఏ విధంగా స్టిచ్ చేసామో ఆ లైన్ మీదే మిగతా 3 లైన్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇప్పుడు ఈ ఆకు చుట్టూరు ఈ ఫ్లవర్ షేడ్ కింద ఎల్లో కలర్తో స్టిచ్ చేసుకోవాలి. ఇవి ఫినిషింగ్ బట్టి డిజైన్ లుక్గా కనిపిస్తుంది. మీకు సింపుల్గా కావాలంటే ఒక 3 టైమ్స్ లైన్స్ని ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. వెడల్పుగా కావాలంటే ఈ విధంగా వీడియోలో నేను చూపించిన విధంగా ఒక 5-6 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. అంటే క్రాసింగ్స్ ఫినిషింగ్ కనిపించేలా స్టిచ్ చేసుకోవాలి. మీకు వెడల్పు కావాలంటే షేప్ పర్ఫెక్ట్గా రావాలి. కింద సైడ్ కొంచెం వెడల్పుగా, పై సైడ్ కొంచెం సన్నగా క్రాసింగ్స్ అయి ఫినిషింగ్ స్టిచ్ చేసుకుంటాం బట్టి ఆ డిజైన్ హెవీ లుక్గా కనిపిస్తుంది. ఓన్లీ ఫినిషింగే ఇవ్వాలనుకుంటే ఒక 3 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కింద సైడ్ ఈ విధంగా వెడల్పుగా స్టిచ్ చేసుకోవాలంటే కొంచెం వెడల్పుగా ఫినిషింగ్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా హెవీ లుక్ కావాలంటే గోల్డెన్ పూసలను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీకు మల్టీ కలర్ యూజ్ చేసుకోవచ్చు, లేదా ఒక ఎల్లో ఒక గ్రీన్ స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ 2 కలర్ కాంబినేషన్స్తో స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ పూసల్ని అండ్ సిల్వర్ గొట్టాలని ఈ విధంగా మీకు డిజైన్ చివరన యాడ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. అండ్ ఈ డిజైన్ చుట్టూరు ఎల్లో కలర్ ఫినిషింగ్లో ఆ గోల్డెన్ పూసల్ని లేదా సిల్వర్ గొట్టాలని గోల్డెన్ గొట్టాలని కూడా యూజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. వర్క్ మాత్రం సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది. ఈ వర్క్ మాత్రం అస్సలు ఊడిపోదు. మొత్తం బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.